శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగంలోని 19వ శ్లోకము తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించు. ఏలనన కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. 20వ శ్లోకము కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: తమ ధర్మములను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శాన్ని చూపటానికి నీవు కూడా నీ కర్తవ్యములను నిర్వర్తించు. 21వ శ్లోకము యద్యదాచరతి శ్రేష్ఠః తత్తద్దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, కాబట్టి గొప్పవారు చేసే పనులను సామాన్య ప్రజలు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్ని లోకమంతా అనుసరిస్తారు. ఓం శ్రీ పరమ